దివ్యని చూడగానే దివ్యంగా ఉంది. ముట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుందా? పట్టుకొని చూస్తే పర్ఫెక్ట్ గా ఉంటుందా? వేలు పెట్టి చూస్తే వెచ్చగా ఉంటుందా? నా సంగతి పక్కన పెట్టు. నువ్వు అంత ఫిట్టేనా? 100% ఫిట్. పార్కులో ఆపకుండా 10 రౌండ్లు వేస్తా. మరి పబ్లిక్ లో? నేనంటున్నది రన్నింగ్ గురించి. ఓన్లీ రన్నింగ్ రౌండ్స్ 10 వేస్తావా? ఏ రౌండ్లైనా 10 వేస్తావా? ఎనీ రౌండ్స్ మినిమం 10 గ్యారంటీ. చూడగానే నీ ఫేస్ చింపాంజీ ఫేస్ లా అనిపించింది. అస్సలు నచ్చలేదు. కానీ నువ్వు 10 రౌండ్లు వేస్తా అంటున్నావు చూడు. ఆ 10 రౌండ్ల కోసమైనా నీతో పెళ్లికి రెడీ అవ్వాలనిపిస్తుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? లోపలికి వెళ్ళి విప్పి మాట్లాడుకోండి. ఏంటి మానస్? ఓ అయితే జాగ్రత్తగా నీ టేస్ట్ నా టేస్ట్ బాగా మ్యాచ్ అయ్యాయి. మనిద్దరం ఒకరికొకరు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. నాకు కూడా ఆపిల్ పండు నేరేడు పండు కాంబినేషన్ లాగా మన జోడి. అయితే ఆలస్యం ఎందుకు? పెళ్లి చేసుకుందాం. పెళ్ళైన గంటకే మనం శోభనం చేసుకుందాం. అంతసేపు ఆగాలా? ఓ దివ్య దివ్య దివ్య, పెళ్ళైన 1 నిమిషానికే మనం శోభనం చేసుకుందాం. వారం రోజులు మనం గది తలుపులు తీయకుండా గదిలోనే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. వారం రోజులు కాదు దివ్య, నెల రోజులు ఉందాం. రోజంతా జింతాత జింతాత జింతాత. ఓకేనా? అన్ని రోజులంటే నీ జాబ్ పోతుంది. పోతే పోనీ దివ్య, మా అమ్మకు పెన్షన్ వస్తుంది కదా, ఆ పెన్షన్ తో ఎంజాయ్ చేద్దాం. అంటే పెళ్ళయ్యాక పానకంలో పుడకలాగా మీ అమ్మ మనతోనే ఉంటుందా? పాపం ఈ వయసులో ఎక్కడికి పోతుంది? ఎక్కడికన్నా పోనీ, మన ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. ముఖ్యంగా అత్తపోరు అస్సలు ఉండకూడదు. మా అమ్మ మనల్ని ఏం డిస్టర్బ్ చేయదు. ప్లీజ్ నా మాట నమ్ము. నాకు పెళ్ళయ్యాక చాలా వెరైటీగా చేసుకోవాలని కోరుకుంది. హాలు మొత్తం బంతిపూలతో అలంకరించి ఆ పూల మధ్యలో చేసుకోవాలని, బాత్రూంలో ఒక టబ్బు తెప్పించి ఆ టబ్బులో చేసుకోవాలని, వంట రూమ్లో వంట వండేటప్పుడు ఒక పక్క వంట ఇంకో పక్క బాడీలో మంట పుట్టించుకోవాలని, ఇలా ఎన్నెన్నో కోరికలున్నాయి. ఇవన్నీ మీ అమ్మ ఉంటే జరగవు. అందుకే మీ అమ్మని ఎక్కడికైనా పంపించే. అది కుదరదు. నీకు నేను కావాలో మీ అమ్మ కావాలో తెలుసుకోవడానికి ఏముంది, నాకు మా అమ్మే కావాలి. గుడ్ బై. ఛీ, చచ్చినోడు మూడంతా పాడు చేశాడు. అంతా ఓకేనా బాబు? హత్తు అసలు ఏమైందంటావు?